హైదరాబాద్ ధూల్పేట్ ప్రాంతంలో చైనా మాంజా విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో చైనా మాంజా వినియోగం పెరుగుతుందని భావించి పోలీసులు దాడులు చేశారు. చైనా మాంజా అనేది నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారు చేయడంతో పక్షులకు, మనుషులకు ప్రమాదకరమవుతుందని పోలీసులు వెల్లడించారు. దేశంలో చైనా మాంజా వినియోగం పూర్తిగా నిషేధించారని పోలీసులు వెల్లడించారు. పౌరులు చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్న అదనపు డీసీపీ అస్వాక్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. సంక్రాంతి పండుగ రోజు సరదాగా గాలిపటలు ఎగరేసి ఎంతో మంది సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తుంటారు. కానీ అలాంటి దాంట్లోనే కొంతమందికి విషాదం మిగులుతుంది. అయితే చైనా మాంజా ద్వారా కూడా గాలిపటాలు ఎగరేసి ప్రాణాల మీదకి వస్తున్న నేపథ్యంలో తాజాగా ఇటు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ధూల్పేటలో ఎక్కువగా గాలిపటాలు విక్రయించారు, కానీ తర్వాత దారాలు విక్రయించే షాపుల్లో కూడా ఈరోజు పోలీసులు అయితే దాడులు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సౌత్ వెస్ట్ అడిషనల్ డీసీపీ మనతో ఉన్నారు. వారిని మరి తెలుసుకో సార్, అంటే తాజాగా మనం ఎందుకంటే గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే చైనా మాంజా ద్వారా కూడా ప్రాణాలు పోయిన పరిస్థితి ఉంది. అలాంటి విక్రయాలు నిర్వహించకుండా ఎలాంటి రైడ్స్ చేస్తున్నారు? ఆ రైడ్స్లో ఏమైనా దొరికాయి సార్? ఇప్పుడు ఈ సంవత్సరం మనం టోటల్ ఒక 18 కేసులు రాసినాం. 18 కేసులో మనకు ఒక 700 బాంబిన్స్ దాకా సీజ్ చేసినాం. తర్వాత వీళ్లకు మనం కేసు రాసి తర్వాత బైండ్ ఓవర్ చేస్తున్నాం. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు దొరికారు మాకు. ఆ ఇద్దరిని ఒక 50,000 అది బైండ్ ఓవర్ అంటే వాళ్ళకి జుర్మానా కట్టిస్తాం, మళ్ళీ వీళ్ళకి కూడా బైండ్ ఓవర్ చేస్తాం. తర్వాత ఈ సందర్భంగా వీళ్ళు షాప్ ఓనర్స్ని, మన ప్రజల్ని కూడా మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మన పెట్రోల్ కాస్ట్ ద్వారా ఒక క్యాసెట్ వేయించి వాళ్ళకు కూడా అవేర్నెస్, షాపులకు అవేర్నెస్ చేస్తున్నాం. తర్వాత ప్రజల్ని కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాం. తర్వాత ఇట్లా వాళ్ళకు ఏమవుతుంది, వానికి ప్రాణం పోతుందని కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ చేస్తున్నాం. చైనా మాంజా అనేది పూర్తిగా నిషేధం ఉంది. అయినప్పటికీ కొన్ని ప్రదేశాల్లో కూడా వాటిని అక్రమంగా తయారు చేస్తూ తర్వాత షాపులకు సంబంధించి విక్రయాలు నిర్వహిస్తారు. అలాంటి వాటిపైన ఏమైనా దృష్టి పెట్టారా సార్? మనకు మనం ఏదో పట్టుకున్నాం కదా, కేసు పెట్టినాం కదా, వాళ్ళ సోర్స్ అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారని ఆ సోర్స్ మనము ఎంక్వైరీ చేస్తున్నాం. మనకు మెయిన్ సోర్స్ ఢిల్లీ ఉన్నది. లాస్ట్ ఇయర్ కూడా మన ఇన్స్పెక్టర్, మంగళహాట్ ఇన్స్పెక్టర్ ఢిల్లీకి పోయొచ్చాడు. ఆయన మీద ఒక కేసు పెట్టినాం. తర్వాత ఇక్కడ ఢిల్లీ నుంచి కొన్ని సబ్ డీలర్స్ ఉన్నారు, సికింద్రాబాదు, తర్వాత బేగంబాద్ సబ్ డీలర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా మనం కేసు పెడతాం. అంటే ఇప్పటివరకు ఎన్ని వరకు చైనా మాంజాలకు సంబంధించి బండిలను స్వాధీనం చేసుకోవడం జరిగింది? వారు ఎంతమంది అన్న అదుపులో ఏమన్నా తీసుకున్నారు? మనం టోటల్ 720 బాబిన్స్ని సీజ్ చేశాం. అందులో మనకు ఒక 18 మెంబర్స్ని మీద కేసు చేసినాం. వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోయే అవకాశం ఉంది సార్? వీళ్లకు ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. మన కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టుకి తిరగాల్సి వస్తుంది. తర్వాత మనం బైండ్ ఓవర్ మనం ఒక ఎంఆర్ఓ ముందలు ఒకవేళ మళ్ళీ ఇది రిపీట్ చేస్తే ₹1,00,000 ఇట్లా జర్మానా అవుతుందని చెప్పి బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. అంటే లాస్ట్గా అంటే హైదరాబాద్కి సంబంధించి పతాంగిలు ఎగరవేయడం సంక్రాంతికి ఒక ఆనవాయితీగా ఉంటుంది, కానీ ప్రజలకు సంబంధించి చైనా మాంజా వాడకపోవడం, తర్వాత ప్రజలకు మీరు పోలీస్ శాఖ నుంచి ఏం సూచనించారు? పండుగ సందర్భంగా మనం అందరికీ ఇది మంచి జరగాలి, పండుగ మనం సంతోషంగా చేసుకోవాలి. మనం పండుగ చేసుకుంటే ఇంకో ఇంట్లో విషాదం జరగవద్దు అని నా ఉద్దేశం. అందుకని నేను అందరినీ కోరేది ఒకటే, అంటే ఈ చైనీస్ మాంజా యూజ్ చేయకండి, మన పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి పండుగ సందర్భంగా. ఇది మొత్తం మీద చైనా మాంజా వల్ల ఇతరులకు హాని కలిగించకుండా తర్వాత ఆ విక్రయాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారిపైన కూడా దాడులు నిర్వహించి వారిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చైనా మాంజాను పూర్తిగా హైదరాబాద్ నగరంలో నిర్మూలించడానికి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.